నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. శారీరకంగా తట్టుకోలేని నొప్పి కలిగినా, మానసిక వేదన కలిగినా కన్నీరు పెడుతుంటాం. చివరకు సంతోషం ఎక్కువైనా కన్నీళ్లతో స్పందించడం ఎప్పుడో ఒకసారి అందరికీ అనుభవంలోకి వచ్చే ఉంటుంది. మరి ఏడుపు ఎందుకొస్తుంది? ఏడవడం వల్ల ఏం జరుగుతుంది? ఏడవడం మంచిదేనా? ఈ విషయంపై వైద్య నిపుణులు చెప్పిన వివరాలు ఇప్పుడు చూద్దాము. మనుషులు భావోద్వేగాలలో ఏడుపు కూడా ఒకటని, శారీరక, మానసిక ఆవేదనను కన్నీటితో బయటకు వెలిబుచ్చుతుంటారని నిపుణులు చెబుతున్నారు. బాధలో ఉన్న వ్యక్తి కాసేపు ఏడ్చిన తర్వాత తేరుకుంటారని, మానసికంగా కొంత ఉపశమనం కలుగుతుందని వివరించారు. దీనికి కారణం కన్నీరు పెట్టినప్పుడు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ యాక్టివేట్ అయ్యి ఎండార్పన్ను విడుదల చేస్తుందని చెప్పారు. దీనివల్ల బాధ నుండి తేరుకుంటారని వివరించారు. అందుకే తట్టుకోలేని బాధ కలిగినా, సంతోషం కలిగినా మనుషులకు ఆటోమేటిక్ గా కన్నీరు వస్తుందని వివరించారు. ఓదార్పు కోరుకోవడానికి మనుషులు వెలువరించే మూగ భాష కన్నీరు పెట్టడమని, దీనివల్ల సామాజిక బంధాలు మెరుగుపడతాయని చెప్పారు. తమకు తాముగా బాధ నుండి తేరుకోవడానికి కన్నీరు ఉపయోగపడుతుంది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ స్పందించి విడుదల చేసే ఎండార్పిన్స్ వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. శారీరక, మానసిక నొప్పి నుండి తేరుకుంటారు. ఒత్తిడి తగ్గుతుంది. నిరాశ దూరం అవుతుంది. మానసిక స్థితిలో మార్పుకు దోహదం చేస్తుంది. హాయిగా నిద్రించే అవకాశం కలుగుతుంది. దీంతో శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెప్పారు. కంటి చూపు కూడా మెరుగుపడుతుందని తెలిపారు. కన్నీరు పెట్టడం వల్ల కళ్ళు పొడిబారే సమస్య తగ్గుతుందని, కళ్ళలోకి చేరిన దుమ్ము ధూళి కన్నీటి ద్వారా బయటకు వస్తుందని చెప్పారు. కళ్ళను ఇన్ఫెక్షన్ నుండి దూరంగా ఉంచుతుందని వివరించారు. చిన్నపిల్లలు ఏడవడం వల్ల శ్వాస తీసుకునేందుకు సాయపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అప్పుడే పుట్టిన శిశువును సున్నితంగా కొట్టి ఏడిపించడం వెనుకున్న కారణం ఇదేనని వివరించారు. దీనివల్ల పిల్లలు శ్వాస పీల్చే వేగం పెరిగి మరింత ఆక్సిజన్ శరీరంలోకి చేరుతుందని చెప్పారు. ఏడవడం మంచిదని చెబుతున్న నిపుణులు ఎంతసేపు ఏడవాలనే విషయంపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఒక్కొక్కరి పరిస్థితి, శారీరక, మానసిక స్థితి ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఇంతసేపు ఏడవాలని చెప్పలేమని వివరించారు. పరిస్థితుల ప్రభావం, కలిగిన బాధ, వేదనను బట్టి ఏడ్చే సమయం, విధానం మారుతుందని తెలిపారు. ఈ విషయంపై అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో వెలుగు చూసిన విషయాలను నిపుణులు ప్రస్తావించారు. సగటున ప్రతి అమెరికన్ మహిళ నెలలో 3.5 సార్లు ఏడుస్తుందని, అదే అమెరికన్ పురుషులు సగటున నెలకు 1.9 సార్లు మాత్రమే ఏడుస్తారని, అదే చైనా మహిళలైతే నెలలో సగటున 1.4 సార్లు మాత్రమే ఏడుస్తారని చెప్పారు.